నెక్స్ట్ based on magnetism, substances are divided into how many types? మ్యాగ్నెటిజంని బేస్గా చేసుకొని సబ్స్టెన్సెస్ని మరి ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చును? హౌ మెనీ టైప్స్ వీ కెన్ డివైడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అయస్కాంతం చేత మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ కాబడే సబ్స్టెన్సెస్, అయస్కాంతం చేత మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ కాని సబ్స్టెన్సెస్. ఈ రకంగా రెండు రకాలుగా మనము డివైడ్ చేస్తాము, రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. డిఫైన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. మరి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివి? ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్. అయస్కాంతం చేత ఆకర్షించబడేటివి ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివి? ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. ఏమంటారు? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ కమ్ టు 33 క్వశ్చన్. మరి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అయ్యేది. ఏంటి అవి మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్? రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్: ఐరన్, కోబాల్ట్, నికెల్ అండ్ మెనీ అదర్ కాంపౌండ్స్. ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఆల్ ఐరన్, కోబాల్ట్, నికెల్. ఇంకో నియోడేమియం అనేది కూడా ఉంటుంది, అది స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఐరన్, కోబాల్ట్, నికెల్ అనేది ఎక్కువగా మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ నేచర్ని కలిగి ఉంటాయి. డిఫైన్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్.